ఉమ్మడి నెల్లూరు జిల్లా మేనకూరు సెజ్లో నెలకొల్పబడిన కార్మికులతో పాటు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యార్థంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కేఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ సహకారంతో బస్టాండ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేటలోని పాత వెంకటగిరి కూడలి వద్ద కేఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కట్టా సుధాకర్ రెడ్డి రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి 15 లక్షల రూపాయలతో చేపట్టనున్న బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సకల సన్మంగళాని భవంతు. 40-50 సంవత్సరాల నుంచి ఏటవతలు అనేక గ్రామాలు ఉన్నాయి. చిగురుపాడు కాడి నుంచి అత్వరం, మాసారం అప్పటి వరకు ఏర్లమంపాడు వరకు ఈ గ్రామాలు అందరూ కూడా ఇక్కడ నాయుడుపేటకి అనేక పనుల నిమిత్తంగా వస్తూ ఉంటారు. అదేవిధంగా హాస్పిటల్ పర్పస్గా వస్తూ ఉంటారు. మరి ఇక్కడ ప్రయాణికుల వస్తువులు లేనన్న అందరూ ఎండలకు వానలకి పరుస్తూ మరి బస్సుల కోసం కానీ ఆటోల కోసం కానీ ఎదురు చూడాల్సిన పరిస్థితి. పెద్దలు రామచంద్రారెడ్డి గారు మరి వారి రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో పెద్దల సుధాకర్ రెడ్డి గారు కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ద్వారా ఈరోజు ప్రయాణికుల వస్తువులు మనకి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి అందరికీ డబ్బులు సంపాదిస్తారు, కానీ ఏ కొద్ది ముందు ఈ దాన ధర్మ కార్యక్రమాలు కూడా చేసి ఉంటారు. మరి పెద్ద సుధాకర్ రెడ్డి గారితో నాకు 50 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన ఎక్కడ అర్జున్పాడులో కానీ లేదంటే గిరిజన కాలనీలో కానీ అరుంధతి వాళ్ళు కానీ ఏదైనా దేవుడు కార్యక్రమం చేసుకోవాలన్నా ఇంకో దాన్ని చేసుకోవాలన్నా ఆయన ఇన్ని కష్టాల్లో ఉన్న తన కృషిని ఇచ్చేవాడు. మరి ఆయన వెంకటేశ్వర ఈరోజు ఆయన కుమారుడు అయితే కుమార్తె అయితే అందరూ లక్షణంగా ఉండాలి. మరి ఏ పని నిర్వహించాలన్నా ఆయన ముందుకు వస్తున్నారు. నిజంగా ఈ సభాముఖంగా నేను నాయుడుపేట పట్టణం తరఫున అదేవిధంగా ప్రయాణికుల తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు రోటరీ క్లబ్ సభ్యులు అడిగిన వెంటనే ఆయన అంగీకరించడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇది తొందరగా పూర్తి చేసుకుని మన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారి ద్వారా దీన్ని ప్రారంభోత్సవం చేసుకునేదాన్ని ఆయన అవకాశం కల్పించాలని మరి ఈ కార్యక్రమానికి ఈ ప్రయాణికుల వస్తు గృహానికి కృషి చేసిన పెద్దలు రామచంద్రారెడ్డి గారు అయితే డాక్టర్ గోపినాథ్ గారు అయితే అందరూ కూడా సభ్యులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసి యాక్చువల్గా మా ప్రాంతం నుంచి అంటే సుబ్రహ్మణ్యం గారు మా ప్రాంతం కూడా అందరికి చెందినటువంటి వ్యక్తి, కానీ మమ్మల్ని ఏటవతల వాళ్ళు అనిపించే అలవాటు మాకైతే ప్రారంభంగా ఉంది. ఇక్కడ ఎక్కడో రావాల్సినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి సర్జుల వాటిలో నుంచి ఈ నాయుడుపేట టౌన్కి ఈ ఇండస్ట్రీస్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పోలీసు వారు అడిగినప్పుడు ఒక 30 లక్షలతో సీసీ కెమెరాలు, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి 10 సంవత్సరాల కిందట 10 లక్షల రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా ఈ మోర్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు ఇలా కూడా జరిగాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో ఏసీసీ కావాల్సి ఉంటుంది ఇలాంటివి కూడా. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా 10 రెట్లు సిఎస్ఆర్ గ్రాంట్తో ఈ నాయుడుపేట అభివృద్ధి గావించేదానికి దోహదపడతారు. ఆయనకు కూడా నేను చేదోడు వాదుడుగా ఉంటాను. రాజకీయాలు వేరు, స్నేహితాలు వేరు. రాజకీయాల కోసం స్నేహితం, బంధుత్వాలు ఇవన్నీ వదులుకోవడం అనేది ఆ రోజుల్లో అనాగరికంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు నా వల్ల ఏ ఉపయోగం అయినా సరే
ఏ తోడ్పాటు కావాలన్నా నిలవల సుబ్రహ్మణ్యం గారికి అభివృద్ధి పత్రం తప్పకుండా నేను ఆయన ఎన్నుకుంటూ ఉంటానని, దానికి కొంతమంది ఏదేదో అర్థాలు తీస్తారు, ఆయన కలిసిపోయినారు, ఆయన ఇదైపోయినారు అది అయిపోయినారు అని. ఇప్పుడు కాదు, మేము ఇది అయిపోయింది 50 ఏళ్ళ కిందట అయిపోయినాం. రాజకీయాల్లో ఎవరు బంధాల్లో వాళ్ళు ఉంటారు, కలిసినా తప్పు లేదు. అభివృద్ధి విషయం ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు, దాన్ని తోడ్పాటులో దాన్ని రాజకీయాలు ముడిపెట్టకుండా, దానివల్ల ఏంటంటే ఆయనకి ఇబ్బందిగా ఉంది, మాకు ఇబ్బంది, నాకేం ఇబ్బంది లేదు అనుకోండి. ఆల్మోస్ట్ రిటైర్డ్ స్టేజ్, ఆయనకి ముందుకు పోయేదానికి ఆయనకి అవరోధాలు ఉన్నాయి. ఇవి ఆలోచన చేయకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం ఒకటిగా ఉంటామని నేను ముఖ్యంగా ఈ రోటరీ వాళ్ళ పాపం 2-3 తూర్లు అడిగినప్పుడు కూడా నాకేం అభ్యంతరం లేదండి, నేను చేపిస్తాను, సైట్ ఇటు ఇవి మీరు ఏర్పాటు చేసుకుంటే నేను చేస్తానని చెప్పడం, పాపం వాళ్ళు ప్రయత్నం చేయడం, తోలుతా అది కొన్ని అనివార్య కారణాలు అందరికీ తెలుసు, కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆగిపోవడం. తర్వాత ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు రోటరీ క్లబ్ వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకొని దీన్ని పరిశీలిస్తున్నాం. ఒక అందంగా ఈ ప్రయాణికుల వస్తే ఒక మోడల్ మా కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా మాకు కూడా ఒక ఎవరు ఏ కన్స్ట్రక్షన్ చేశారనేటువంటి విధంగా దీన్ని చక్కగా మేము నిర్మిస్తామని మన సుబ్రహ్మణ్యం గారికి, రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా నేను తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.